పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో అజ్ఞాతవాసి చిత్రాన్ని ఒక మాయని మచ్చగా చెబుతూ ఉంటారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వారు మరెవరో కాదు, మాటల మాంత్రికుడు గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈనాటికి అజ్ఞాతవాసి సినిమాను డిజాస్టర్ చేసినందుకు గురూజీని తిట్టుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇకపోతే అదే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ప్రిన్స్ మహేష్ బాబు గుంటూరు కారం. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి చాలా దారుణమైన రెస్పాన్స్ వస్తోంది. వాస్తవానికి అజ్ఞాతవాసి కంటే గుంటూరు కారం చిత్రానికి కాస్త బెటర్ రేటింగ్స్ వచ్చాయి. కంటెంట్ కూడా కొద్దిగా బెటర్గా ఉంటుంది. అయినప్పటికీ ప్రేక్షకుల నుండి సంపూర్ణమైన తిరస్కరణకు గురవుతోంది గుంటూరు కారం. ఈ చిత్రాన్ని అజ్ఞాతవాసిలాగే అతిపెద్ద డిజాస్టర్ అని కొంతమంది అంటుంటే, కాదు అజ్ఞాతవాసికి మించిన డిజాస్టర్ అని మరికొంతమంది అంటున్నారు. కాగా కంటెంట్ ఓరియంటెడ్గా చిన్న బడ్జెట్తో నిర్మితమై పెద్ద విజయం సాధించిన హనుమాన్ కూడా గుంటూరు కారం చిత్రాన్ని పెద్ద దెబ్బే కొట్టింది అని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. బుక్ మై షోలలో విడుదలైన మ్యాట్నీ ఆటల నుండే గుంటూరు కారం చిత్రానికి గో గ్రీన్ క్యాంపెయిన్ రన్ అవుతోంది. బుక్ మై షోలో గుంటూరు కారం చిత్రానికి మరొక అవమానకరమైన విషయం ఏమిటంటే, హనుమాన్ చిత్రానికి 9.6 రేటింగ్ రాగా గుంటూరు కారం చిత్రానికి కేవలం 6.7 రేటింగ్ మాత్రమే వచ్చింది. అదేవిధంగా హనుమాన్ చిత్రానికి IMDb రేటింగ్ 8.9 కాగా గుంటూరు కారం చిత్రానికి కేవలం 5.9 రేటింగ్ మాత్రమే కావడం గమనార్హం. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం గుంటూరు కారం భారీ నష్టాలను చవి చూడడం ఖాయం.